హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీలత. ఈరోజు నేను లంచ్కి ఏమేమి చేశానో చూపిస్తాను రండి. అలాగే మేము ఎవ్రీడే లంచ్కి మిల్లెట్స్ రైస్ తీసుకుంటూ ఉంటామన్నమాట. అవి మిల్లెట్స్ 5 రకాలు ఉంటాయి. కొర్రలు, ఊదలు, అండుకొర్రలు, సామలు, అరికలు ఇలా ఉంటాయి. ఈరోజు మేము అరికలు తీసుకున్నాం అనమాట. అరికల్ని ఒక 2 రోజులు, కొర్రలను ఒక 2 రోజులు, అండుకొర్రలు ఒక 2 రోజులు అలా మారుస్తూ 2 రోజులకి మార్చి తింటూ ఉంటాము. ఈరోజు అలాగే అరికలు తీసుకున్నాము. దానిలోకి బెండకాయ ఫ్రై చేశాను. బెండకాయని ఎక్కువ పల్లీలు వేసి వేగించుకున్నాను, బెండకాయ ఫ్రై. అలాగే దీనికి కంపల్సరీ పప్పు కూడా ఉండాలండి. మిల్లెట్ రైస్ పప్పుతోనైతేనే బాగుంటుంది. కొంచెం సలాడు, అలాగే ఊరి నుండి తీసుకొచ్చామని చెప్పాను కదా, మినపప్పడం. అలాగే దానిలోకి ఆనపకాయ పెసరపప్పు కర్రీ చేశాను. ఆనపకాయ అంటే మా శ్రీకాకుళం సైడు సొరకాయనే ఆనపకాయ అంటాం అనమాట. అందుకని నేను ఇక్కడ ఆనపకాయ అంటున్నాను. సొరకాయ పెసరపప్పు చేశాను. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మిల్లెట్ రైస్కి పప్పు అనేది ఉండాలి. అలాగే సమ్మర్ కదా, మ్యాంగోస్ తెచ్చుకున్నాము. అది కూడా లంచ్లో పెట్టుకున్నాను అనమాట. అంతే, బాయ్.